సార్ ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి తెలంగాణ కోసం మరో మహాత్మా గాంధీ పుట్టాడను తనకు తాను చెప్పుకొని ఇంత చేయడం మనకు కనిపిస్తుంది. అయితే ఆయనకి ఏమైందో ఏమో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మారిపోయాడు, అది వేరే విషయం అనుకున్నాం. అయితే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఈ గ్రూప్ 1 ఆఫీసర్లు వాళ్ళు క్వాలిఫై అయితే ఐఏఎస్గా వాళ్ళు అవుతారు కాబట్టి ఆ లిస్టు పంపడంలో ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన 3 నంబర్లు పంపించారంట, పేర్లు పంపించారంట. అయితే ఇప్పుడు తెలంగాణలో ఇద్దరికే ఐఏఎస్ వస్తుంది. ఆ 10 మంది పేర్లలో 3 ఆంధ్ర వాళ్ళ పేర్లు పెడితే ఆ ఉన్న 2 కూడా ఆంధ్ర వాళ్ళకి, గుంటూరు కృష్ణా జిల్లాకి చెందిన వ్యక్తులకే ఐఏఎస్గా కన్ఫామ్ అయింది. ఇవన్నీ ఏం చేస్తుంటే కేసీఆర్ యొక్క బ్రోకర్ పనులకు నిదర్శనం. ఎందుకంటే ఈయన ఇద్దరు లంగుట జంగుట, ఒకడు లంగా దొంగ అనమాట. ఎవరు వాళ్ళు? మనోడు దొంగ, అక్కడోడు లంగా. అచ్చా. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఈ లంగా దొంగ కలిసి మొత్తం లంగుట జంగుట కలిసి మొత్తం ఇరు తెలుగు రాష్ట్రాలను దోసుకున్నారు ఇద్దరు కలిసి. ఇక్కడ దోసుకోవడం పని పెట్టిండు, వాడేమో మొత్తం అరాచకం సృష్టిస్తుండు. వాడు మెంటల్ ఎక్కి ఏం చేస్తుండో, మెంటల్ హాస్పిటల్ నుంచి పిచ్చోడు వచ్చి బయటికి ఏ విధంగా అందరినీ కొడుతుంటాడు, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తాడో, ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎవడ పెడితే వాడిని కేసులు, వాడిని హత్యలు చేయడము, వాడిని హతమార్చడం, కిడ్నాపులు చేయడము. అంటే తెలంగాణ ప్రజల హక్కుల్ని, అంటే ప్రజలు కాదు ఇక్కడ ఉద్యోగుల హక్కుల్ని కాలరాసినట్టు కదా. వాళ్ళకి రావాల్సిన ఐఏఎస్ ఆంధ్రాకు వచ్చేటట్టు తనే చేయడం అంటే ఎలా? రావాల్సిన ఐఏఎస్ కాదండి. గతంలో ఒక 10 సంవత్సరాల ముందు ఈ యొక్క లంగా దొంగ రాకముందు ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఖ్యాతి, ఆ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ అంటే వాళ్ళ యొక్క ప్రతిష్ట చాలా గౌరవనీయంగా ఉండేది. ఈ రాజశేఖర రెడ్డి తర్వాత ఈ యొక్క ఉన్నటువంటి ఈ లంగా దొంగ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ యొక్క పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్స్ అంతా ఈ ఐఏఎస్లని ఇన్వాల్వ్ చేసి క్రైమ్కు పాల్పడ్డారు. ఈ యొక్క అవకతవకలకు, ఈ అరాచకానికి, ఈ యొక్క దోపిడీకి ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క ప్రమేయం అన్న పెట్టుకొని చేశారు. అందుకే ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వం మారాగానే రాత్రి ఒకరు రాజీనామా చేసి ఉరికిపోతున్నారు. అంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అంటే నిన్ను అపాయింట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవును. అంటే వీళ్ళు పంపాలి కదా, స్టేట్ ప్రపోజల్ పంపిస్తే గతంలో అపాయింట్ అయిన వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసి, భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తే దొంగన కొడుక నువ్వు రాత్రు రాజీనామా చేసి ఉరికిపోవడానిక, నువ్వు పారిపోవడానిక, దోచుకోవడానిక నిన్ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది? సిగ్గు శరం ఉండాలా. ఇప్పుడు మనకు వచ్చేటువంటి 3 అయిపోయి ఐఏఎస్ ఆఫీసర్లను కూడా రానియకుండా నువ్వు ఆంధ్రలో పెట్టావు. ఎందుకు పెట్టావు? అక్కడ వాడిని పెడితే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లలో డబ్బులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఇన్కమ్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో వీళ్ళు అక్కడ పోస్టింగ్ వేస్తాడు. పోస్టింగ్ వేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి కాంట్రాక్టు, అక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు వీళ్ళ కాంట్రాక్ట్ చేపియాలా, ఇక్కడ నుంచి దోసుకోవాలా. అన్నీ దాచుకునడమే 10 సంవత్సరాలు చేసింది. ప్రజలకు వీళ్ళు ఉద్ధరించింది ఏమీ లేదు. ఆకలితో వచ్చారు, మొత్తం ఆగం చేసిపోతున్నారు. ప్రభుత్వంలో ఆకలితో వచ్చిండు, ఆకలితో వచ్చేసి మొత్తం 10 సంవత్సరాలు పరిపాలన చేసి మొత్తం ఆగం చేసిపోయింది. తెలంగాణ మొత్తం ఆగం పట్టించారు. మళ్ళీ ఆ కేటీఆర్ సిగ్గు లేకుండా తెలంగాణ నుంచి ఒక్క ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీని గెలిపించకపోతే పార్లమెంట్లో తెలంగాణ అనే పదమే ఉండదంట. అరే సన్యాసి, నీ పార్టీ నుంచి నువ్వే కదరా పోయి తెలంగాణ పదం పీకేసినావు. అవును, నువ్వే కదా పీకేసినావు. ఆ రోజు ఏ విధంగా అయితే ఉద్యమాన్ని నువ్వు కబ్జా చేసి, ఉద్యమాన్ని హైజాక్ చేసి, చీమలు కట్టిన పుట్టలో పాము కబ్జా చేసినట్టు ఉద్యమాన్ని హైజాక్ చేసి ఉద్యమాన్ని కబ్జా చేసినావు. అమరవీరులను విస్మరించినావు. ఆ ప్రజలు అమరవీరులనే ప్రాణత్యాగం చేసిన నువ్వు పక్కకు పడేస్తావు. నన్ను ఎవడేం అడగలే, ఇప్పుడేం అడుగుతాడు అని చెప్పేసి నువ్వు ఇష్టం ఉన్నట్టు వాగుతా పోతున్న ప్రజలు ఎన్నుకొని నీకు పిచ్చోళ్ళు అనుకుంటావా? ప్రజలు చైతన్యవంతులయ్యారు, ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు నీకు కర్ర కాల్చి చురుకు పెట్టడం ఖాయం ఈరోజు.